ఆ రోజు నేను స్టాండింగ్ అక్కడే కంప్లీట్లీ బ్రేక్ అయ్యాను. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్స్ ఒక్కసారిగా ముగియవు. స్లోగా మన కళ్ళ ముందే ఫేడ్ అయిపోతాయి. ఆ రెయిన్ రోజు తర్వాత నేను ఆదిత్య ఆఫీషియలీ బ్రేకప్ చెప్పుకోలేదు. కానీ మా మధ్య ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేంజ్డ్. ముందు మార్నింగ్ విషెస్, ఇప్పుడు సైలెన్స్. ముందు లేట్ నైట్ కాల్స్, ఇప్పుడు ఆన్లైన్ చూసిన మెసేజ్ చేయని డిస్టెన్స్. ముందు ఒకరిని ఒకరు వెతికే ఐస్, ఇప్పుడు ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేసే స్ట్రేంజర్స్. అది చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే ఒకప్పుడు నా హోల్ డే బెటర్ చేసిన పర్సన్ ఇప్పుడు నా హార్ట్ హెవీ అయ్యే రీజన్ అయిపోయాడు. నెక్స్ట్ ఫ్యూ డేస్ కాలేజ్కి వెళ్ళడం కూడా డిఫికల్ట్గా అనిపించింది. ఎవ్రీ కారిడోర్ మెమరీ, ఎవ్రీ బెంచ్ మెమరీ, ఎవ్రీ రెయిన్ స్మెల్ మెమరీ అన్నీ అతనినే గుర్తు చేస్తున్నాయి. లైబ్రరీకి వెళ్ళినా అతను ఆపోజిట్ సీట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. క్యాంటీన్కి వెళ్ళినా టాపర్ అని వెనక నుంచి పిలిచే వాయిస్ వినిపించేట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ సైలెన్స్ మాత్రమే. ఒకరోజు లంచ్ బ్రేక్లో నేను అలోన్గా టెరెస్కి వెళ్ళాను. చల్లని గాలి, క్లౌడీ స్కై, నా మైండ్ పూర్తిగా టయర్డ్. అప్పుడే వెనక నుండి ఫెమిలియర్ వాయిస్, స్టిల్ అవాయిడింగ్ మీ. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయ్యింది. తిరిగి చూశాను. బ్లాక్ హుడీ, హ్యాండ్స్ పాకెట్స్లో. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం నన్ను అంబ్రెల్లాతో డ్రాప్ చేసిన రోజులానే కనిపిస్తున్నాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్. తరువాత అతను స్లోలీ నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. టాక్ చేస్తావా ఒకసారి? నేను ఫ్యూ సెకండ్స్ సైలెంట్. తరువాత స్లోగా హెడ్ నాడ్ చేశాను. మేమిద్దరం టెర్రస్ ఎడ్జ్ దగ్గర నిలబడ్డాం. దూరంగా సిటీ సౌండ్ వినిపిస్తోంది. కూల్ బ్రీజ్. కానీ మా మధ్య మాత్రం చాలా హెవీ సైలెన్స్. చివరికి ఆదిత్య మాట్లాడాడు. ఐ మిస్ యూ. ఆ ఒక్క లైన్ విన్న వెంటనే నా ఐస్ వెంటనే వాటరీ అయ్యాయి. ఎందుకంటే నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. కానీ ఈగో, పెయిన్, ఫియర్ అన్నీ మధ్యలో వచ్చాయి. నేను స్లోలీ అన్నాను, అయితే ఎందుకు ఇలా మారిపోయామనం? అతను డీప్ బ్రెత్ తీసుకుని అన్నాడు, మేబీ మనం టూ అటాచ్డ్ అయిపోయాం. నేను ఎమోషనల్గా నవ్వి అన్నాను, లవ్లో అదే జరుగుతుంది కదా. అతను వెంటనే నా వైపు చూశాడు. ఫ్యూ సెకండ్స్ కంప్లీట్లీ సైలెంట్. తరువాత వెరీ సాఫ్ట్లీ అడిగాడు, అయితే ఇది లవా? ఆ క్వశ్చన్ విన్న వెంటనే నా హార్ట్ పూర్తిగా ఎమోషనల్ అయింది. ఎందుకంటే ఇప్పటివరకు మేమిద్దరం ఫీలింగ్స్ చూపించాం, కానీ ఈ వర్డ్ మాత్రం అవాయిడ్ చేశాం. నేను స్లోలీ అతని ఐస్లోకి చూస్తూ అన్నాను, నాకు అయితే అవును. ఆ మాట విన్న వెంటనే అతని ఐస్ స్లైట్లీ రెడ్ అయ్యాయి. తర్వాత వెరీ సాఫ్ట్లీ అన్నాడు, నాకు. ఆ ఒక్క మోమెంట్ నా హోల్ హార్ట్ మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా లేట్ అయినా ఫైనలీ అతను చెప్పాడు. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్గా ఒకరినొకరు చూస్తూనే ఉన్నాం. అప్పుడే లైట్ రెయిన్ స్టార్ట్ అయింది. ఆదిత్య స్లోలీ నా దగ్గరకు వచ్చాడు. నా హెయిర్ మీద పడుతున్న రెయిన్ డ్రాప్స్ని సాఫ్ట్లీ రిమూవ్ చేశాడు. అతని ఫింగర్స్ టచ్ అవ్వగానే నా హార్ట్ బీట్ కంప్లీట్లీ అన్స్టేబుల్ అయింది. అతను వెరీ సాఫ్ట్లీ విస్పర్ చేశాడు, ఐ రియలీ లవ్డ్ యూ, ఇషిత. ఆ మాట విన్న వెంటనే నా టియర్స్ ఫైనలీ బయటకి వచ్చేశాయి. ఎందుకంటే నేను ఈ కన్ఫెషన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మన రిలేషన్షిప్ ఆల్రెడీ బ్రేకింగ్ స్టేజ్లో ఉంది. నేను కాయింగ్ వాయిస్లో అడిగాను, అయితే ఎందుకు హర్ట్ చేశావు నన్ను? అతను ఐస్ క్లోజ్ చేసి స్లోలీ అన్నాడు, బికాజ్ నేను ఇమ్మెచ్యూర్, కన్ఫ్యూజ్డ్ అండ్ స్టూపిడ్. ఆ హానెస్టీ సంహౌ ఇంకా పెయిన్ఫుల్గా అనిపించింది. కొన్ని సెకండ్స్ తర్వాత అతను వెరీ జెంట్లీ నా ఫేస్ హోల్డ్ చేశాడు. నా బ్రెత్ పూర్తిగా అనీవెన్. అతను స్లోలీ దగ్గరికి వచ్చి వెరీ సాఫ్ట్లీ నా లిప్స్ మీద కిస్ చేశాడు. ఆ కిస్ వైల్డ్ కాదు, వెరీ ఎమోషనల్, వెరీ పెయిన్ఫుల్. అందులో లవ్ ఉంది, రెగ్రెట్ ఉంది, గుడ్ బై కూడా ఉంది. ఫ్యూ సెకండ్స్ తర్వాత అతను స్లోలీ వెనక్కి వెళ్ళాడు. మేమిద్దరం బ్రెత్లెస్గా ఒకరినొకరు చూస్తున్నా. నా ఐస్ టియర్స్తో ఫుల్. అతని ఐస్ కూడా ఎమోషనల్. అప్పుడే నాకు క్లియర్ అయింది, కొన్ని లవ్ స్టోరీస్ సర్వైవ్ కావో. ఎంత లవ్ ఉన్నా టైమింగ్ రాంగ్ అయితే పీపుల్ లూజ్ ఈచ్ అదర్. ఆ రోజు ఆల్మోస్ట్ 1 అవర్ టెరెస్ మీద మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఫైట్స్, ఫస్ట్ లైబ్రరీ మీటింగ్, రెయిన్ వాక్స్, లేట్ నైట్ చాట్స్,
ఎవ్రీథింగ్. మధ్యలో చాలా నవ్వుకున్నాం కూడా. కానీ ఇన్సైడ్ ఇద్దరికీ తెలుసు, దిస్ ఇస్ ఎండింగ్. ఈవినింగ్ అయ్యేసరికి రెయిన్ ఇంకా పెరిగింది. మేమిద్దరం స్టేర్స్ దగ్గరికి వచ్చాం. అక్కడే మా స్టెప్స్ స్టాప్ అయ్యాయి. కొన్ని సెకండ్స్ ఆక్వర్డ్ సైలెన్స్. తర్వాత ఆదిత్య స్మాల్గా స్మైల్ చేసి అన్నాడు, టాపర్. నా హార్ట్ మళ్ళీ ఏక్ అయింది. ఎందుకంటే బహుశా ఇదే లాస్ట్ టైం. అతను స్లోలీ కంటిన్యూ చేశాడు, ఇయర్స్ తర్వాత కూడా నువ్వు నా ఫేవరెట్ పర్సన్గానే ఉంటావు. నా టీయర్స్ వెంటనే బయటికి వచ్చేశాయి. నేను స్మైల్ చేయడానికి ట్రై చేస్తూ అన్నాను, నువ్వు. తర్వాత సడన్గా అతను నన్ను టైట్గా హగ్ చేసుకున్నాడు. ఆ హగ్లో ఫియర్ ఉంది, లవ్ ఉంది, లాస్ట్ టైం ఫీలింగ్ ఉంది. నేను కూడా కంప్లీట్లీ హోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే మూమెంట్స్ని మన హార్ట్ ఫర్ ఎవర్ రిమెంబర్ చేసుకోవాలని కోరుకుంటుంది. కొన్ని సెకండ్స్ తర్వాత అతను స్లోలీ వెనక్కి వెళ్ళి వెరీ సాఫ్ట్లీ అన్నాడు, టేక్ కేర్ ఇష్తా. నేను టీయర్స్ మధ్య స్మైల్ చేస్తూ అన్నాను, యూ టూ ఆదిత్య. అతను స్టేర్స్ దిగి స్లోలీ వెళ్ళిపోయాడు. నేను అక్కడే నిలబడి చూస్తూనే ఉన్నాను until he disappeared. ఆ రోజు రాత్రి నేను రూమ్లో అలోన్గా కూర్చుని చాలా ఏడ్చాను. కాని ఆ టీయర్స్లో రిగ్రెట్ కంటే మెమరీస్ ఎక్కువ. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మేమిద్దరం ఆల్మోస్ట్ మాట్లాడలేదు. కాలేజ్ కంప్లీట్ అయ్యేయింది. ఎవ్రీవన్ డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ లైవ్స్. స్లోగా లైఫ్ మూవ్ ఆన్ అయిపోయింది. కానీ కొన్ని పీపుల్ కంప్లీట్లీ డిసపియర్ కాలేరు. ఇయర్స్ లేటర్ ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే సడన్లీ ఆదిత్య ప్రొఫైల్ కనిపించింది. ఫార్మల్ షర్ట్, ఆఫీస్ ఐడి కార్డ్, సేమ్ స్మైల్. నా హార్ట్ ఒక్కసారిగా కామ్ అయిపోయింది. ఈసారి పెయిన్ లేదు, ఓన్లీ సాఫ్ట్ నాస్టాల్జియా. నేను చాలా సెకండ్స్ ఆ ఫోటో చూస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు, కానీ నా లిప్స్ మీద స్మాల్ స్మైల్ వచ్చింది. ఎందుకనుకో, నా టీనేజ్ కాదు, నా కాలేజ్ లైఫ్ కాదు, నా హోల్ గ్రోయింగ్ అప్ ఫేజ్లో అతను హ్యూజ్ పార్ట్. అతను నాకు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. కానీ అదే సమయంలో లవ్ ఎంత బ్యూటిఫుల్ ఫీలింగో కూడా చూపించాడు. ఆ రిలేషన్షిప్ ఫర్ ఎవర్ కాలేదు, కానీ మీనింగ్లెస్ కూడా కాదు. ఆ స్టోరీ వల్లనే నేను ఎమోషన్స్ని డీప్లీ ఫీల్ చేయడం నేర్చుకున్నాను. అటాచ్మెంట్ అంటే ఏమిటో అర్థమైంది. మూవ్ ఆన్ అంటే ఫర్గెట్ అవ్వడం కాదు, పెయిన్ లేకుండా రిమెంబర్ చేయగలగడం అని తెలిసింది. ఇప్పటికీ రెయిన్ పడితే ఆ అంబ్రెలా వాక్ గుర్తొస్తుంది. లైబ్రరీ స్మెల్ వచ్చినా ఆ సైలెంట్ ఐ కాంటాక్ట్స్ గుర్తొస్తాయి. లేట్ నైట్ సాంగ్స్ విన్నా ఆ కాల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అవి పెయిన్ కాదు, వార్మ్ మెమరీస్. లైఫ్ నాకు ఒక విషయం నేర్పించింది. కొన్ని కాలేజ్ లవ్ స్టోరీస్ మ్యారేజ్ వరకు వెళ్ళవు, కానీ మనిషి హార్ట్లో మాత్రం ఫర్ ఎవర్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ రియల్ లవ్ని మనిషి పూర్తిగా ఎప్పుడూ ఫర్గెట్ కాలేడు. ఇంతే ఫ్రెండ్, ఇది బ్రేకప్ స్టోరీ కాదు, గ్రోయింగ్ అప్ స్టోరీ. కొన్ని పీపుల్ మనతో ఫర్ ఎవర్ ఉండకపోయినా వాళ్ళు ఇచ్చిన మెమరీస్ మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి.